కరీంనగర్ జిల్లా మంథనిలోని బొక్కలవాగు చెక్ డ్యాం ఆధునీకరణ కట్ట సుందరీకరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కోకోకోలా కంపెనీ సిఎస్ఆర్ నిధులు 2 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. చెక్ డ్యాంలో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రజల కోసం కట్టపై వాక్వే, చిన్నారుల పార్క్ పరిశోధనం అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మంథని పట్టణాన్ని అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో మోడల్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంవత్సరాలుగా ఈ బొక్కలవాగు సిల్ట్ ఉంది. డీసిల్టింగ్ చేయడానికి నేను కోక్ కంపెనీకి సంబంధించిన అధినేతలను కోరడం జరిగింది. మీ సిఎస్ఆర్ కింద ఈ కార్యాచరణ తీసుకోవాలి. పట్టణంలో బొక్కలవాగు ప్రవహిస్తూ ఉంటది. ఈ ప్రవహించే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఆనాడు 2011-12లో ఈ బండుకు సంబంధించిన పనులను శాంక్షన్ చేపించాం. తదుపరి బండు ఆధునీకరణ చేయాలి. ఇక్కడ పట్టణ వాసులకు ప్రత్యేకంగా పొద్దున్న లేవంగానే వాకింగ్, లేకుంటే సాయంకాలం పూట కొద్దిగా లెజర్ టైం ఉండటానికి, పిల్లలకు ఆడుకోవటానికి చిన్నపాటి పార్క్ ఏర్పాటు చేసుకొని ఉండాలని, ఈ విధంగా మీరు సహకారం చేయాలని కోక్ సంబంధించిన ప్రతినిధులను మేము కోరగానే వారి వైస్ ప్రెసిడెంట్ అవినాష్ గారు కానీ, ఇక్కడ ఉన్న మా హిమాంశు గారు కానీ, ముకుంద్ గారు కానీ వారు రావటం జరిగింది. ఇప్పుడు చూశారు. దాదాపు దీనికి అయ్యే ఖర్చుకు సంబంధించి పూర్తి స్థాయి దాదాపు 2 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ రోజు పనులను చేపట్టడానికి మనము గ్రౌండ్ బ్రేకింగ్, శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా సంవత్సరాలుగా ఈ బొక్కలవాగు సిల్ట్ ఉంది. డీసిల్టింగ్ చేయడానికి నేను కోక్ కంపెనీకి సంబంధించిన అధినేతలను కోరడం జరిగింది. మీ సిఎస్ఆర్ కింద ఈ కార్యాచరణ తీసుకోవాలి. పట్టణంలో బొక్కలవాగు ప్రవహిస్తూ ఉంటది. ఈ ప్రవహించే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఆనాడు 2011-12